నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఇది చరిత్ర ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగే చరిత్ర 41 ఏళ్ల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడిన క్షణం అప్పట్లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారతీయుడిగా ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి ఇండియన్ గా శుభాంశు శుక్లా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశారు అప్పుడు రాకేష్ శర్మ ఇప్పుడు శుభాంశు శుక్లా మువ్వన్నెల జెండాను అంతరిక్షానికి మోసుకెళ్లారు అసలు అప్పుడు రాకేష్ శర్మ చేసిందేంటి ఇప్పుడు శుభాంశు శుక్లా చెయ్యబోయేది ఏంటి అప్పుడు రాకేష్ శర్మ ఇప్పుడు శుభాంశు భారత అంతరిక్ష ప్రయాణ చరిత్రలో మైలురాళ్లు 1984లో అంతరిక్షంలోకి వెళ్లిన రాకేష్ శర్మ 41 ఏళ్ల తర్వాత స్పేస్లోకి శుభాంశు శుక్లా ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు అప్పుడు అంతరిక్షంలో రాకేష్ శర్మ చేసిందేంటి ఇప్పుడు శుభాంశు శుక్లా చెయ్యబోయేది ఏంటి భారతీయ అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయం 1984లో రాకేష్ శర్మ అంతరిక్షంలో అడుగుపెట్టిన తర్వాత దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత మనోడు శుభాంశు శుక్లా స్పేస్లోకి ప్రవేశించి చరిత్ర క్రియేట్ చేశారు ఈ అద్భుత ఘట్టం భారత అంతరిక్ష రంగంలో కొత్త శకానికి నాంది పలికింది ఉపగ్రహాలను ప్రయోగించడంలో అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడంలో భారత్ ఎప్పుడూ ముందుంది అయితే మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో ఇది విశేష ఘట్టం ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లడం 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణం జూన్ 25న బయలుదేరిన ఫాల్కన్ రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ అంతరిక్షాన్ని చీల్చుకుంటూ ఐఎస్ఎస్ వరకు చేరింది అంతరిక్ష కేంద్రంతో ఆ క్యాప్సూల్ అనుసంధానమయ్యే క్షణాన్ని భారతదేశమంతా ఆసక్తిగా గమనించింది శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ లో అడుగుపెట్టే క్షణాన్ని ఊహించుకొని పరవశించిపోయింది అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఐఎస్ఎస్ లోకి వెళ్లిన మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు 40 ఏళ్ల కింద రాకేష్ శర్మ పేరిట క్రియేట్ అయిన చరిత్రను తిరగరాశారు ఇద్దరూ కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లే కావడం హైలైట్ రాకేష్ శర్మ అంతరిక్ష యానం చేసి 40 ఏళ్లు కంప్లీట్ అయింది 1984 ఏప్రిల్ 3న సోవియట్ రాకెట్ సోయుజ్ T-11 అంతరిక్ష వాహక నౌక ద్వారా అంతరిక్షం చేరుకున్న తొలి భారతీయుడిగా ప్రపంచంలో 128వ వ్యక్తిగా రాకేష్ శర్మ నిలిచారు అప్పట్లో ఆయనతో పాటు ఇద్దరు సోవియట్ ఆస్ట్రోనాట్లు యూరీ మాలిషేవ్ గెన్నాడీ స్ట్రెకలోవ్ స్పేస్ లోకి ట్రావెల్ చేశారు 1970లో 21 ఏళ్ల వయసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరిన రాకేష్ శర్మ స్పేస్ ట్రావెల్ చేసే నాటికి స్క్వాడ్రన్ లీడర్ గా ఉన్నారు అప్పట్లో భారతదేశానికి సొంత అంతరిక్ష కార్యక్రమాలు లేకపోవడంతో 1982 సెప్టెంబర్ 20న ఇస్రో సోవియట్ యూనియన్ ఇంటర్ కాస్మోస్లు సంయుక్తంగా నిర్వహించిన అంతరిక్ష కార్యక్రమానికి సెలెక్ట్ అయ్యారు 2 ఏళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత స్పేస్లోకి రాకేష్ శర్మ అడుగుపెట్టిన క్షణం భారతదేశ అంతరిక్ష ప్రయాణ చరిత్రలో భారతీయుల గుండెల్లో ఇప్పటికీ సజీవంగానే ఉంది సోయుజ్ వాహక నౌక ద్వారా స్పేస్లోకి చేరుకున్న రాకేష్ శర్మ సెల్యూట్ 7 స్పేస్ స్టేషన్కు వెళ్లారు భూమి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు నిర్వహించారు రోదసిలో 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపిన రాకేష్ శర్మ కేవలం 9 గంటలు మాత్రమే నిద్రపోయారు మిగతా సమయంలో ఆయన లైఫ్ సైన్సెస్ రిమోట్ సెన్సింగ్ కు సంబంధించి ఎన్నో పరిశోధనలు జరపడంతో పాటు
అంతరిక్షంలో యోగా సాధన మానవ శరీరంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న అంశంపై అధ్యయనం చేశారు. రాకేష్ శర్మ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో అంతరిక్షం నుంచే మాట్లాడే అవకాశం లభించింది. స్పేస్ నుంచి భారత్ ఎలా కనిపించిందని ఇందిరా అడిగిన ప్రశ్నకు సారే జహాసే అచ్చా అంటూ రాకేష్ ఇచ్చిన సమాధానం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. సాధారణంగా గగనతలం నుంచి తీయడానికి 2 ఏళ్లు పట్టే అద్భుతమైన ఫోటోలను ఆయన ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక భారత భూభాగం మీదుగా సంచరిస్తున్న ప్రతి సందర్భంలో ఫోటోలు తీశారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న పర్వతారోహకులను కూడా తన కెమెరాలో బంధించారు. రాకేష్ శర్మ తన అంతరిక్ష యాత్ర ముగించుకుని 1984 ఏప్రిల్ 11న కజకిస్తాన్లో తిరిగి భూమికి చేరుకున్నారు. బయోమెడిసిన్, రిమోట్ సెన్సింగ్ ను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఆ మిషన్ భారత్ చేసిన అనేక ప్రయోగాల్లో సాంకేతిక అధ్యయనానికి ఉపయోగపడింది. భారత్, సోవియట్లు సంయుక్తంగా చేపట్టిన ఆ ప్రయాణం దేశ అంతరిక్ష పరిశోధనలకు ఎంతో ఊతమిచ్చింది. 1985లో భారత ప్రభుత్వం రాకేష్ శర్మను అశోక చక్రాతో సత్కరించగా రష్యా ఆయనను హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ పేరుతో సత్కరించింది. మళ్లీ సుమారు 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు. ఐఎస్ఎస్ లో అడుగు పెట్టారు. ఇస్రో చరిత్రలో ఇదో సరికొత్త మైలురాయిగా మిగిలిపోవడం ఖాయం. భవిష్యత్ ఆశలను నిజం చేస్తూ ఫ్యూచర్ స్పేస్ ప్రయాణాలకు శుభాంశు దారి చూపించబోతున్నారు. ఐఎస్ఎస్ కు చేరుకున్న శుక్లా 60కి పైగా ప్రయోగాల్లో భాగం కాబోతున్నారు. ఆయనే స్వయంగా 7 కీలక ప్రయోగాలు చేస్తారు. ఇవన్నీ బయోసైన్సెస్, వైద్యం, సాంకేతికత లాంటి రంగాలకు సంబంధించినవి. ఐఎస్ఎస్ నుంచి శుక్లా కూడా త్వరలో ప్రధాని మోదీతో మాట్లాడబోతున్నారు. అప్పుడు రాకేష్ శర్మ, ఇప్పుడు శుభాంశు శుక్లా. భారతదేశపు అంతరిక్ష ప్రయాణ ఆశలను మోసుకెళ్లిన ఇద్దరూ కూడా మన ఎయిర్ ఫోర్స్ పైలట్లే కావడం హైలైట్. 1966లో రాకేష్ శర్మ, 1999లో శుభాంశు శుక్లా ఎన్డీఏలో చేరారు. ఇదే వారి అంతరిక్ష ప్రయాణానికి పునాదిగా మారింది. రాకేష్ శర్మ MiG-21 పైలట్ గా 1971లో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇక శుభాంశు శుక్లా MiG-21తో పాటు Su-30 MKI, జాగ్వర్ లాంటి ఆధునిక యుద్ధ విమానాలు నడిపారు. బాలాకోట్ వైమానిక దాడిలో పాల్గొన్నారు. 40 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ ఇస్రో చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు క్రియేట్ చేసుకున్నారు శుభాంశు శుక్లా. ఇస్రో మానవ సహిత అంతరిక్ష యాత్రకు భారీగా ఉపయోగపడనుంది. స్వదేశీ వ్యోమనౌకలో 4 భారతీయులను అంతరిక్షంలోకి పంపించేందుకు గగన్యాన్ సిద్ధమవుతోంది. ఇందులో శుభాంశు శుక్లాతో పాటు భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ భాగమవుతారు. యాక్సియం 4 మిషన్లో శుక్లా 14 రోజుల అనుభవం గగన్యాన్కు భారీ ప్లస్ కాబోతోంది. అప్పుడు రాకేష్ శర్మ, ఇప్పుడు శుభాంశు శుక్లా ఇద్దరూ కూడా పైలట్లే. ఈ ఇద్దరే కాదు, గగన్యాన్ సభ్యులు గతంలో స్పేస్లోకి వెళ్లి వచ్చిన వాళ్లలో చాలా మంది ఫైటర్ జెట్ల పైలట్లే కావడం హైలైట్. అంతెందుకు, ఈ మధ్య స్పేస్ నుంచి వచ్చిన సునీతా విలియమ్స్కి కూడా ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అసలు రోదసీ ప్రయాణానికి వాళ్లనే ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు రాకేష్, ఇప్పుడు శుభాంశు. దాదాపు అందరూ ఆస్ట్రోనాట్లు పైలట్లే. ఫైటర్ జెట్ పైలట్లను ఎందుకు ఎంపిక చేస్తారు? రాకేష్ శర్మ, శుభాంశు శుక్లా మాత్రమే కాదు,
మన దేశం సొంతంగా చేపడుతున్న మానవ సహిత రోదసి యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాములు కూడా ఫైటర్ జెట్ పైలట్లే. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ కూడా గతంలో పైలట్ గా చేశారు. భారత మూలాలున్న మరో వ్యోమగామి కల్పనా చావ్లా కూడా పౌర విమాన పైలట్ గా శిక్షణ పొందారు. నిజానికి ఆస్ట్రోనాటులుగా పైలట్లను సెలెక్ట్ చేసే ట్రెడిషన్ అంతరిక్ష యాత్రల శకం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. 1961లో రోదసిలోకి వెళ్లిన మొట్టమొదటి మనిషి యూరీ గగారిన్ కూడా ఫైటర్ జెట్ పైలటే. ఇక నాసా మొదటి ఆస్ట్రోనాట్ ఎలెన్ షెపర్డ్ది కూడా ఇదే బ్యాక్గ్రౌండ్. నిజానికి అప్పట్లో కావాలనే పైలట్ ను సెలెక్ట్ చేసేవారు. ఎయిర్ ఫోర్స్ కు అడ్వాన్స్డ్ వెర్షన్ గా రాకెట్లను భావించేవారు. దీంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్లకే అవకాశం దక్కేది. ఒత్తిడితో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల మధ్య విమానాన్ని నడిపిన అనుభవం అంతరిక్షంలో పనిచేసినప్పుడు ఉపయోగపడుతాయి అని వాళ్లని సెలెక్ట్ చేసేవాళ్లు. అంతరిక్ష ప్రయాణాలు అంటే అంత ఈజీ కాదు. శారీరకంగా చాలా సన్నద్ధత అవసరం. తీవ్రస్థాయి గ్రావిటీ ప్రభావాలను తట్టుకునేలా యుద్ధ విమాన పైలట్లు ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ పరిస్థితుల్లోనూ స్పృహలో ఉండగలిగేలా తమ శరీరాలను మార్చుకుంటారు. రాకెట్ పైకి లేచేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఆ సమయంలో సాధారణం కన్నా 3 రెట్లు ఎక్కువగా గురుత్వాకర్షణ బలాలను ఆస్ట్రోనాట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూమికి తిరిగి వచ్చే సమయంలో అది 4 నుంచి 5 రెట్ల వరకు వెళ్తుంది. దీంతో మెదడులో రక్త సరఫరా తగ్గిపోతుంది. శిక్షణ పొందని మామూలు వ్యక్తులైతే ఆ పరిస్థితుల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ట్రైన్డ్ పైలట్లు అయితే ఆ పరిస్థితికి తగినట్లు తమ శరీరాన్ని మలుచుకుంటారు. పైలట్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను ఎనలైజ్ చేసుకుంటూ స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకే సమయంలో చాలా సిస్టమ్స్ ను చూడాలి. ఈ మానసిక చురుకుదనం, పరిస్థితులపై అవగాహన అంతరిక్ష యాత్రకు కూడా వర్తిస్తుంది. అక్కడ కూడా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆస్ట్రోనాటులుగా ఫైటర్ జెట్ పైలట్లే బెటర్ అనే ఆలోచనలు ఉన్నాయి. నిజానికి అంతరిక్ష యాత్రలు మొదలైనప్పుడు వ్యోమనౌకలు ప్రయోగ దశలోనే ఉండేవి. వాటిలో రోదసి యాత్రలు కొద్ది రోజులు మాత్రమే సాగేవి. వాటితో ప్రమాదానికి అవకాశాలు ఎక్కువ. దీంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన పైలట్లే కరెక్ట్ అనే భావన ఉండేది. అయితే రాను రాను అంతరిక్ష యాత్రల పద్ధతులు మారిపోయాయి. స్పేస్ టూర్ నిడివి పెరిగింది. అంతరిక్ష శోధనపై ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలైంది. దీంతో వాటి కోసం ఎంపికయ్యే వ్యక్తుల విషయంలోనూ వైవిధ్యం పెరిగింది. మిషన్ స్పెషలిస్టులు తెరపైకి వచ్చారు. వీరికి పైలట్ నైపుణ్యాల ఆధారంగా కాకుండా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్లో నైపుణ్యాల ఆధారంగా చోటు దక్కింది. ప్రస్తుతం అన్ని రకాల బ్యాక్గ్రౌండ్కు చెందిన వారు ఆస్ట్రోనాటులుగా ఉన్నారు. ఇప్పటివరకు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వారిలో దాదాపు 40% మంది పైలట్లు కాదు. ఇదంతా ఎలా ఉన్నా దేశభక్తితో దేశం కోసం సైన్యంలో చేరిన ఇద్దరు ఇప్పుడు మన దేశ ప్రతిష్టను అంతరిక్షం అంచుల వరకు తీసుకెళ్లారు. రాకేష్ శర్మ ఓ దారి చూపిస్తే, భవిష్యత్తుకు ఓ భరోసా నింపితే, శుభాంశు శుక్లా ఆ బాధ్యతలను మోసుకెళ్లారు. ISS లోకి శుభాంశు సక్సెస్ఫుల్ గా అడుగు పెట్టారు. 14 రోజుల ప్రయోగాలు అంతే విజయవంతం కావాలని, ప్రయోగాల ఫలితాలనే కాదు గగన్యాన్ కు సక్సెస్ఫుల్ దారి చూపించే ఆశలను మోసుకు రావాలని ఆల్ ది బెస్ట్ శుభాంశు అంటూ భారత్ అంతా కోరుకుంటోంది. అంతరిక్షానికి చేరుకునేలా నినదిస్తోంది కూడా.